ఇప్పుడైనా చెప్పండి మీ బాగా అభిమానించే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ. సూర్యకాంతమ్మ గారు, ఆవిడ్ని ఆరాధిస్తాను. అంత గొప్ప ఆర్టిస్ట్. ఆవిడ నటించదు, జీవిస్తుంటుంది. మన ఇంట్లో ఉంటుందేమో ఆ క్యారెక్టర్ అనుకుంటాం. అంత జీవిస్తుంది అన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ పక్క వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రియాక్ట్ అయిపోవటం, తెలుసులే అమ్మా అని, ఇట్లాంటివన్నీ ఎంత న్యాచురల్. అంటే ఆవిడ నటిస్తూ ఉంది అంటే ఆర్టిస్ట్గా వచ్చిన ఆవిడే మొదటి నుంచి. కాకినాడ దగ్గర ఊరట. ఏంటి అసలు ఆర్టిస్ట్ ఏంటి, ప్రపంచంలో లేరండి అంత ఫాస్టెస్ట్ డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్. స్పీడ్ చక్క చెప్పేస్తుంది, తడుముకోదు, వెతుక్కోదు. ఎలా కావాలంటే కొట్టాలంటే పెట్టా కొట్టేస్తుంది. నిజంగా కొట్టేసేవాళ్ళ సరదా అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది బాగా. ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి ఏదైనా మిస్ అయిన ఫ్యాక్టర్ ఏమన్నా మీకు అనిపిస్తుందా యాక్టింగ్ పరంగా? మిస్ అయిన ఫ్యాక్టర్ అంటే ఇప్పటి సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ క్యారెక్టరైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. మర్చిపోవడాలు ఏముంటాయిలేండి. క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండంగా చేయిస్తున్నప్పుడు ఇది మర్చిపోయారు, అది మర్చిపోవటాలు ఉండవు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఒక డీటెయిల్డ్గా ఒక స్లోగా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఎంతో గగనం వేగం. ఈ వేగం కావాల్సిన సంబంధించిన వేగం లేకపోతే చూడలేరు. మా చిన్నతనంలో రైతు బిడ్డ అని ఒక సినిమా చూశాను. బళ్ళారి రాఘవ్ గారి హీరో. కూతురు వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతోంది, నాన్నగారు ఆ జమీందారీ మనుషులు వచ్చి మన పశువుల్ని తోలికెళ్ళిపోయారు అని అంత స్లోగా చెప్పింది. దానికి ఆయన సమాధానం, తోలికెళ్ళిపోయారా, ఎంత మానుషం, వాళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోతోంది అని ఇంత మెల్లగా అన్నాడండి. బాబు ఎంతసేపు చెప్పాడేంటి ఆయన. రియల్ లైఫ్లో అలా ఉండదు కదా, తోలికెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది కదా. ఆయన చేసిన ఆయన మహానటుడు బళ్ళారి రాఘవ్ గారు. అంటే 70-75 ఏళ్ల క్రితం ఆ టెండెన్సీ, 50 ఏళ్ల క్రితం ఇంకొక, 25 ఏళ్ల క్రితం ఇంకో రకంగా, అట్ ప్రజెంట్ ఇంకో రకంగా, స్పీడ్లో తేడాలు. హార్స్ పవర్. మీ టైంలో ఎలా ఉండేది? సేమ్ అదే డైలాగ్ ఉంటే కొంచెం సటిల్గానే ఉండేది, పర్లేదు. అంటే మరీ పరుగులు ఎత్తల. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు అండి. వాడు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఎంఎస్ చేశాడు. ఈ మధ్య నాకు ఒంట్లో బాగాలేదని వచ్చేసాడు అక్కడి నుంచి, యుఎస్ నుంచి. జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు? అంటే జాబ్ చేయలే, వెళ్తున్న టైంలో నేను సిక్ అయ్యా. ఇక వచ్చేసాడు. నేను అక్కడికి వెళ్ళలే, నాన్న ఇక్కడే చేసుకుంటాను అన్నాడు. అందువల్ల ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. మీ యాక్టింగ్ కానీ మీ కెరియర్ కానీ అన్నీ చూస్తూనే పెరుగుంటాడు కదా తను. ఏమన్నా చెప్తూ ఉండేవాడా, నాన్న అక్కడ బాగుంది? అప్పుడు కాదండి, ఈ మధ్యలోనే కొంచెం బాగా దగ్గర అయిపోయాం. అంటే వాడు ఇక్కడే ఉంటున్నాడు కదా, ఇదివరకు అంతా చెప్పేవాడు కాదు, ఇప్పుడు చెప్తున్నాడు బాగా. ల్యాబ్స్ చెప్తాడు, ల్యాగ్లు చెప్తాడు. పాజిటివ్ కంటే నెగిటివ్లు చెప్పేస్తాడు. కరెక్టేరా అంటాను. మనం ఒప్పుకోవాలి. మనం మీరు అప్పుడు చేసిన పాత్రలు కానీ, అహనా పెళ్ళంటాలో పాత్ర కానీ, చాలా పాత్రలు ఇప్పుడు మిమిక్రీ చేసి చూపిస్తూ ఉంటారు చాలామంది ఆర్టిస్టులు. మీకేమనిపిస్తుంటుంది అది చేస్తుంటే? నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది ఏళ్ల వరకు నన్ను ఎవరు ఇమిటేట్ చేసేవాళ్ళు కాదు. ఓహో, ఇమిటేషన్కి దొరకనంత వాయిస్ ఏమో అది అనుకునేవాడిని. ఈ మధ్య ఇమిటేషన్ రాజు అని హైదరాబాద్లో ఉంటున్నాడు కుర్రాడు. వాడు మాకు షోస్లో మిమిక్రీ చేయడానికి వస్తుంటాడు. ఒకరోజు నేను షాక్ అయ్యా. వాడు నన్ను ఇమిటేట్ చేస్తాం మొదలుపెట్టాడు స్టేజ్ మీద. పర్ఫెక్ట్. అంటే ఇమిటేషన్కి నేను దొరకనేమో అని నేను అనుకుంటుంటే అతను చేసి చూపించాడు. షాకు. మొన్న మధ్య బ్రహ్మానందం, రే నిన్ను ఎవడరాడు బలి చేస్తున్నాడు ఇమిటేషను, వాడి పేరు రాజు అంట, ఎంత బాగా చేశాడు రా అన్నాడు.
అతను అన్నాడంటే బ్రహ్మానందం మిమిక్రీ ఆర్టిస్ట్, తను ఒప్పుకున్నాడంటే ఇంకా అల్టిమేట్ అనమాట. మీరు ఎప్పుడు మిమిక్రీలు చేయడం అలా ఏం చేయలేదు? మీకు ఒకటి 2 వాయిస్లు అనేవాడిని మా నాటకాల టైంలో, 2 ఆర్టిస్టులు అనేవాడిని. కర్ణాటి లక్ష్మీ నరసయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన్ని పురుషోత్తం అని ఒక ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్. వాళ్ళని ఇద్దరిలో ఎవరిన ఒకరినైనా ఇమిటేట్ చేయగలరా? అంటే ఆ ఆర్టిస్ట్ మీకు తెలుసుంటే బాగా ఎంజాయ్ చేస్తారు, అది నేను ఆలోచిస్తున్నా, అంతకంటే ఇంకేం లేదు. ఒకసారి చేయండి, మేము గూగుల్లో తీసుకుంటాం. ఆయన్ని సెర్చ్ చేస్తారా? ఉంటే అప్పట్లో వాళ్ళు ఉంటే. ఇప్పటికీ ఉన్నాడు ఆయన 90 అంటే వాళ్ళ వీడియోస్ ఉంటే ఉంటాయా? అది చూడాలి, ఆ కలెక్షన్ ఉంటే ఓకే. అంటే ఆయన కనుక ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా మాట్లాడతాడని మేము అనుకునేవాళ్ళం. పరమేశ్వరుడు నొసంగిన పాశుపతాస్త్రంచే పార్థుడు గాంధీవమును ఎక్కుపెట్టునన్నాడు పితామహుడు. ఇదొక పౌరాణిక సినిమాలోని డైలాగ్. ఇది ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము సరదా జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన వాయిస్ కొంచెం పెడసరంగా ఉంటుంది. పెడసరం అంటే అని ఈ టైప్లో ఉంటుంది. ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము ట్రై చేసాం. ఒకసారి నేను చెప్తుండగానే ఆయన పక్కన విని బయటకు వచ్చి ఇది నేను కాదు అన్నాడు ఆయన. మీరు చూసుకోలేదు ఆయన వెనక? ఏమో ఎప్పుడు వచ్చాడు ఎవడు తెలుసు. పరమేశ్వరుడు నొసంగైన పాశుపతాస్త్రం చే పార్థుడు గాంధీవం నెక్కబట్టి అని ఉంటుంది. వెటకారానికి అట్లా ఉంటుంది. కర్ణుని తలదుర్మిన నాడు పితామహ పితృదేవుల సమక్షమున పాంచాలి అవమానపరిచిన అని అట్లా ఆయన వంకర్లు వెటకారాలు అన్నీ చేస్తే ఆయన ఉన్నట్టుండి తెర వెనక నుంచి ఇట్లా వచ్చి ఇది నేను కాదు అన్నాడు. ఒక్కసారి కంగారు పడ్డా. అదే ఏదో ప్రయత్నం చేశాం కానీ కాస్త అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఇలాంటి అన్నీ చేస్తుండేవాళ్ళం. నాటకాలు వేస్తూ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసే తీరు అంతా మేము యాక్ట్ చేసేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం. మీకు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో కానీ, స్టార్టింగ్లో కానీ, మధ్యలో కానీ కొంచెం టఫ్గా అనిపించిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? అంటే కష్టం అంటే బైహార్ట్ చేస్తాం కదా, బైహార్ట్ చేసేటప్పుడు కొంచెం అనిపిస్తాయి. ఇది పూర్తిగా మనం చెప్పగలమో లేదో, మన మెమరీ సరిపోతుందో లేదో, అవి ఉన్నాయి. చిన్న డౌట్ పడడం, భయం పడటం. 1-2 సార్లు రిహార్సల్స్ చేసి కొంచెం పర్లేదు. దాసరి గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారితో యాక్ట్ చేయడం అలా ఎలా ఉండేది? ఈజీ ఎలా ఉండేది వాళ్ళతో మీకు? అయ్యో, దాసరి గారు ఆయన సినిమాలు, చాలా సినిమాలు, వెంకన్న బాబు అనే సినిమా, ఇలాంటివన్నీ ఆ సినిమాలు, ఇక సూర్యగాడు, ఇంకా చేసిన ఆయన మెయిన్గా చేసిన సినిమాలు కూడా మేస్త్రి, చాలా ఉన్నాయి. అలా షూటింగ్ టైంలో టేక్లు ఎక్కువ తీసుకోవడం కానీ అలా ఏమైనా జరిగేవా? అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎట్లా ఉండేది అసలు? లేదు. ఇంకోటి జరిగింది ఏంటంటే, అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పుల్లో పేజెస్ డైలాగులు చెప్పడం అనేది తగ్గింది. అప్పట్లో చాలా లెంత్తో డైలాగ్ చెప్పేవాడు, చాలా లెంత్లు ఉండేవి. ఆ లెంత్లోకి సంబంధించి ఒక్కొక్క ఆర్టిస్ట్ రియాక్షన్ తీసుకోవటం అన్నీ ఉండేవి, ఎక్స్ప్రెషన్ తీసుకోవటం. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పులు అంటే, ఇప్పుడు సింపుల్ డైలాగ్స్